వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జాతీయ రహదారి దిగ్బంధంలో అందులో భాగంగా రాయచూటి నియోజకవర్గము రామాపురం మండలంలో జాతీయ రహదారిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శ్రీ గడికోట మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్బంధించినారు. వంట వార్పు కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇవే కాకుండా మన పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు సమైక్య రాష్ట్ర సాధన కోసము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కుల కోసము మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలుపు ఇచ్చినా, ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా జయప్రదము చేస్తామని, అలాగే ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు కాకుండా చివరి వరకు పార్టీ తరఫున ప్రజల తరఫున పోరాటం చేస్తామని, అందులో ఏ త్యాగానికి కూడా వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఈరోజు మన రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ రాకను గో బ్యాక్ అంటున్నాము. ఆయన సిగ్గు శరం ఉంటే దిగ్విజయ్ సింగ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు కూడా పెట్టకూడదు. ఎందుకంటే మన రాష్ట్రానికి ముక్కలు కావడానికి అతను కూడా ఒక కారకుడు, ఉత్తర భారతదేశీయుడు, తెలుగు భాష మీద ఎలాంటి అవగాహన లేనివాడు, తెలుగు ప్రజల మీద, సంస్కృతి మీద, సంప్రదాయాల మీద ఎలాంటి అవగాహన లేని ఒక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసి అసెంబ్లీలో లేనిపోని చిచ్చురేపి మన తెలుగు ప్రజల మనోభావాలను గాయపరిచే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. అందుకని ఆ పెద్ద మనిషి తన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేనివాడు, అనామకుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ప్రజలను ఏం చేస్తారని ఇక్కడికి వచ్చినారు. అందుకనే మనం చెప్తున్నాం, దిగ్విజయ్ సింగ్ గారు గో బ్యాక్, మీకు సిగ్గు శరం ఉంటే ప్లీజ్ యూ గో బ్యాక్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, క్విట్ ఆంధ్రప్రదేశ్. దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ సిండే వీళ్ళందరి యొక్క మూర్ఖత్వము, వీళ్ళందరి యొక్క అహంకారము, దౌర్జన్యము నశించాలని ఈ సందర్భంగా రాయచూటి నియోజకవర్గ ప్రజల తరఫున మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వాన, గడికోట మోహన్ రెడ్డి గారి నాయకత్వాన పిలుపునిస్తున్నాము. జై జగన్మోహన్ రెడ్డి, జై సమైక్యాంధ్రప్రదేశ్.